హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈ విధంగా చేస్తే మనకి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టుకొని ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులోనే ఆవాలు అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎల్లిగడ్డని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి, పుట్నాలు బాగా వేగనివ్వండి. దాంట్లోనే జీలకర్ర, పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. అందులోనే గుప్పెడంత కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పసుపు, సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, వీటన్నిటి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోండి. దాంట్లో ఇప్పుడు మనం అటుకులు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్నిటికీ మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.